ఏపీలో రాష్ట్రమంతా రాజకీయం ఒకెత్తైతే అక్కడ మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే అక్కడున్నది నారా లోకేష్. చిత్తుగా ఓడిన చోటే అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో గెలిచిన ఈ యువ మంత్రి బలమైన పునాదులే వేసుకుంటున్నారట. మరి అలాంటి నాయకుడిని ఢీకొట్టేందుకు ప్రత్యర్థి పార్టీ ఏం చేస్తోంది? డీలా పడ్డ క్యాడర్ని ఢీ అంటే ఢీ అనేలా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతోంది? ఇప్పుడు ఇదే లోకల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మంగళగిరి పాలిటిక్స్ లో లోకేష్ మాయా. అంతకంతకు పట్టు బిగిస్తున్న యువనేత. ప్రత్యర్థికి బలమైన నాయకుడు దొరకడం లేదా? వైసీపీ క్యాడర్ యంగ్ లీడర్ కావాలంటోందా? రెండు 2019 ఎన్నికలు మొదలు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లోని హాట్ టాపిక్ గా మారిపోయింది. నాడు మంత్రిగా, ముఖ్యమంత్రి తనయుడిగా మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్ అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోవడం పొలిటికల్ గా సంచలనంగా మారింది. అయితే ఓడినా వెనక్కి తగ్గలేదు లోకేష్. 5 ఏళ్ల పాటు మంగళగిరిలోనే మకాం వేసుకుని కూర్చున్నారు. స్థానిక జనాలకు దగ్గరై 5 ఏళ్లు తిరిగేసరికి పొలిటికల్ సీన్ ని మొత్తంగా మార్చేశారు. ఎక్కడైతే ఓటమితో అవమానాన్ని ఎదుర్కొన్నారో అదే చోట భారీ మెజారిటీతో విజయం సాధించి చూపించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండో అతిపెద్ద మెజారిటీ లోకేష్దే కావడం విశేషం. ఆ విజయంతో ఆగలేదు లోకేష్. రాష్ట్ర మంత్రిగా మంగళగిరిపై మరింత బలమైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారు. తానిచ్చిన ప్రధానమైన హామీలను ఒక్కొక్కటిగా తొలి ఏడాదిలోనే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. మంగళగిరిలో చేనేత కార్మికుల తరువాత అధిక సంఖ్యలో స్వర్ణకారులు ఉంటారు. అందుకే వారి కోసం రాష్ట్ర స్థాయిలో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసిన లోకేష్ ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చి మంగళగిరిని రాష్ట్రంలోనే స్వర్ణకారుల హబ్ గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తన ఇలాకాలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలిస్తానని చెప్పిన రెండో హామీని కూడా నిలబెట్టుకున్నారు లోకేష్. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరి వాళ్లందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆయన మూడో హామీగా చెప్పిన 100 పడకల ఆసుపత్రి కూడా మంగళగిరిలో సిద్ధం కాబోతోంది. ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన లోకేష్ వచ్చే 2 ఏళ్లలో ఈ హాస్పిటల్ ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అధికార పార్టీలో కీలక నేతగా లోకేష్ మంగళగిరిపై మాయలా కమ్మేస్తుంటే పొలిటికల్ గా ఏం చేయాలో ప్రత్యర్థులకు అంతుచిక్కడం లేదట. ముఖ్యంగా వైసీపీ నుంచి బలమైన ప్రత్యర్థి కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తోంది. 2019లో వైసీపీ అభ్యర్థిగా లోకేష్ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మొన్నటి ఎన్నికల తరువాత రాజకీయాలకు దూరం జరిగారు. 2024లో వైసీపీ తరపున పోటీ చేసి లోకేష్ చేతిలో ఓడిపోయిన లావణ్య పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపడానికి తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతిరెడ్డి వేమారెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించింది వైసీపీ హైకమాండ్. అయితే ఆ నిర్ణయంతో పెద్దగా ప్రయోజనం లేదని వైసీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. సీనియర్ నాయకుడే అయినా లోకేష్ ని ఢీకొట్టేంత స్థాయి వేమారెడ్డికి లేదు అన్నది స్థానిక వైసీపీ క్యాడర్ భావనగా తెలుస్తోంది. లోకేష్ కి ధీటుగా పనిచేయాలంటే ఇక్కడ యువ నాయకత్వం అవసరమంటోంది వైసీపీ క్యాడర్. వయోభారం దృష్ట్యా వేమారెడ్డి లోకేష్ తో పోటీపడి పనిచేసే అవకాశం లేదని లోకల్ వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యువకుడు, సమర్థుడైన నేత కావాలన్న ఆలోచనలో కార్యకర్తలు ఉన్నారు. అయితే వేమారెడ్డిని మార్చే ఉద్దేశం లేదన్న సంకేతాలు వైసీపీ హైకమాండ్ నుంచి అందుతూ ఉండడంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు కార్యకర్తలు. దీంతో పూలమ్మిన చోట కట్టెలమ్మినట్టుగా తయారైంది మంగళగిరిలో వైసీపీ పరిస్థితి. తమను నడిపించడానికి బలమైన యువ నాయకుడు కావాలని క్యాడర్ అంటుంటే ఉన్నవాడే సమర్థుడు అన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. అయితే మనకు మంచి రోజులొస్తాయన్న ఆశతో కార్యకర్తలు బండిని లాక్కొస్తున్నారు. కానీ బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేయకపోతే మాత్రం ఇలా ఎంతకాలమో ముందుకు సాగలేమన్నది లోకల్ వైసీపీ చెబుతున్న మాట.